కళ్ళు మూసి తెరిచేలోపు 7 days గడిచిపోయాయా. ఈ రోజు మా బుడ్డిగాడు నన్ను వదిలిపెట్టి పాల్కొల్లు వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు ఎవరితో అయినా కనెక్టివిటీ ఎక్కువగా అయితే భయపడేదాన్ని. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే నా గుండెకి చాలా బాధేస్తుందని అన్ని రిలేషన్షిప్స్ కి దూరంగా ఉండడం మొదలు పెట్టాను. బట్ పిల్లలు కదా, అస్సలు వద్దనుకున్నా కూడా వాళ్ళతో ఎఫెక్షన్ ఆగట్లేదు. నిద్రలో పడుకున్నప్పుడు కూడా నా చేయి పడుకునేవాడు. ఉన్న 7 days కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి జస్ట్ ఫీడింగ్ కి మాత్రమే వెళ్ళేవాడు. వెదవా 24/7 నా చుట్టూ తిరిగేవాడు. ఈ రోజు 7 days తర్వాత వెళ్ళిపోతుంటే ఎలా ఉండగలుగుతాను చెప్పండి. వీడు చేసిన అల్లరికి నేను 3 చెరువులు నీళ్లు తాగడం నిజమే, కానీ వీడి అల్లరికి నేను అలవాటు పడిపోయాను. వాళ్ళమ్మ వీడిని 24/7 మానిటైజ్ చేయడమేమో గానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళమ్మ డ్యూటీ నేనే తీసుకున్నట్టున్నాను. అందరినీ మానేసి నా ఒళ్ళో మాత్రం చాలా మెత్తగా ఉన్నట్టుంది. దిండి కంటే ఎక్కువగా హత్తుకొని పడుకునేవాడు. 7 రోజులు బానే అల్లరి చేశాడు, కానీ ఈ రోజు వెళ్ళిపోతుంటే అరే ఇంట్లో ఏదో లోటుగా అనిపిస్తుంది. బట్ అయినా సరే పంపించాలి కాబట్టి పంపిస్తున్నాను. చూస్తున్నారా ఆ నిద్ర లేచాక ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. ఇంకా వెళ్ళిపోయే ముందు ఫుల్ గా హైఫైల్ ఇస్తున్నాడు. అదేంటో తెలీదు. ఎంత వద్దనుకున్నా చిన్న పిల్లలతో మాత్రం ఇలాంటి ఎఫెక్షన్స్ అస్సలు మర్చిపోలేం కదా. మళ్ళీ త్వరగా అత్తని చూడటానికి వచ్చేస్తావు కదా బుడ్డిగా. బాయ్.